హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో ఈ ఫ్యాంట్ని కట్ చేసి ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. ఈ 2 మీటర్స్ క్లాత్ని 4 ఫోల్డ్స్ ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని 4 పొరలు అవతల వైపు ఉంచేలాగా ఇలా అరేంజ్ చేసుకొని ఇక్కడ కింద ఎగుడు దిగుడు ఉన్నాయండి. సో నేను స్ట్రైట్గా కట్ చేశాను అనమాట. ఇప్పుడు దీనంతా పొడవు మనకి సరిపోతుంది ఫ్యాంట్కి. ఇక్కడ 8 ఇంచెస్ డౌన్ తీసుకొని 3 ఇంచెస్ లోపలికి ఇలాగా గీసి ఈ విధంగా ఆర్మ్ హోల్ కింద గీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్యాంట్ మార్కింగ్ స్కేల్ అంటే ఇస్తారండి టైలరింగ్ షాప్స్లో. దాని ప్రకారం ఈ విధంగా గీసేసుకోవాలి. ఇది ఫ్యాంట్ మార్కింగ్ స్కేలు, డ్రెస్ మార్కింగ్ స్కేలు రెండు కలిపి 60 రూపీస్ 50 రూపీస్ ఉంటాయి అంతేను. ఇక్కడ లెగ్స్ దగ్గర మన లెగ్ ఇంత లూజ్గా ఉంటే బాగోదు కాబట్టి నేను కొంచెం తక్కువ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా డ్రా చేస్తున్నాను అనమాట. ఇది ఎక్సెస్ పార్ట్ మొత్తం ఖర్చు కింద అనమాట. ఇది మెయిన్ స్టిచ్చింగ్ డాట్స్ అనమాట. ఇది కింద ఫోల్డ్ చేస్తాం కదా, అందుకని ఈ విధంగా మార్క్ చేశాను. ఇప్పుడు దీని ప్రకారం కొంచెం యువతలకే కట్ చేస్తానండి, మరి కొంచెం గీత మీద అటువైపు కట్ చేయట్లేదు. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీని డ్రెస్ నేను ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఈలాగా కట్ చేసేసుకోవాలి. ఇది కిస్తా దగ్గర క్లాత్ వేసి కుట్టేవాళ్ళు ఇదివరకు, అలా వేయకుండా ఇలా కనుక కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, తొందరగా చిరిగిపోదు కూడా ఫ్యాంట్. ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్న పార్ట్స్లో ఈ మిగిలిన పార్ట్స్ దగ్గర నడుం పట్టి కట్ చేస్తాను అనమాట. ఇక్కడ దీనికోసం నడుం పట్టి కోసం ఇలా 4 పొరలు సమానంగా పెట్టుకోవాలి. 4 పొరలు సమానంగా పెట్టుకొని మీ నడుం రౌండ్ని బట్టి 4 పార్ట్స్ డివైడ్ చేసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలండి ఖర్చులోకి. ఇక్కడ 8.5 ఇంచెస్ నేను లెంత్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా 4 పలకల క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మీ రౌండ్ని బట్టి ఇక్కడ నేను 36 సైజ్ ఫ్యాంట్ అండి ఇది. సో అందుకని దాని ప్రకారం నేను 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 10 ఇంచెస్ తీసుకుంటే 1 ఇంచ్ కుట్టులోకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఈ 4 ముక్కల్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. 4 ముక్కల్ని అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక 2 పీసెస్ ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను. తర్వాత దీనికి ఇంకొక పీస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట 1 బై 1 ఇలా యాడ్ చేసుకుంటూ నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ అటాచ్ చేసేటప్పుడు సింగిల్ కుట్టేసిన తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేసాను ప్రతిదానికిను. ఇక్కడ బొందు కుట్టుకుంటాం కదా, సో దానికోసం ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. 2 వైపులా స్టిచ్ చేయాలండి, ఒకవైపే కాదు 2 వైపులా స్టిచ్ చేయాలి. ఈ విధంగా అన్నమాట. కొంచెం ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ బొందెక్కించుకోవటానికి ఈ విధంగా నాడా అంటారు, ఈ విధంగా అన్నమాట. అది ఎక్కించుకోవడానికి నడుము కట్టుకుంటాం కదా, అదనమాట. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. తర్వాత ఈ 2 పార్ట్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము పట్టి అయిపోయింది స్టిచ్చింగ్. తర్వాత మనం లెగ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్లు అనమాట. ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి 2 క్లాత్లని. అప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఇది ఇక్కడ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే మనకి తొందరగా చిరిగిపోదు ఫ్యాంట్ అనేది. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసినాక ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్యాంట్. ఇప్పుడు దీన్ని నడుం బెల్ట్కి యాడ్ చేయాలి. మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా, సైడ్ అన్న పెట్టుకోవచ్చు, ఫ్రంట్ వైపు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే సైడ్ పెడుతున్నాను. ఇది ఇలా 4 పడతలు వేసి ఒక పక్కన ఎలాగూ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి, సో ఇంకొక పక్కన నేను ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాను, కుచ్చులకి ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని.
సో ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా, ఆ మిడ్ పాయింట్ ఫస్ట్ కదలకుండా రెండు వైపులా ఈక్వల్గా క్లాత్ ఉండే విధంగా ఇక్కడ బాల్ పిన్ పెట్టేశానండి. ఇప్పుడు హాఫ్ అనమాట. ఆ 4 పీసులు అటాచ్ చేసుకున్నాం కదా, 2 పీసులకి ఒక లెగ్ పీస్ అంటించాలి, అతికించాలి. ఇంకో 2 పీసులకి నడుము బెల్ట్కి ఇంకో లెగ్ పీస్ అంటించాలి. ఆ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం అటాచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి కొంచెం అటాచ్ చేశాను. ఇవి సైడ్ కుచ్చులు వస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి ఈ విధంగా మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ ఇదిగోండి ఆ టక్స్ కాస్త ఇక్కడ మనం అటాచ్ చేసాం కదా, ఉజ్జాయింపుగా అక్కడికి వచ్చే విధంగా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆ టక్స్ కరెక్ట్గా మనం అటాచ్ చేసాం కదా, ఆ పార్ట్ దగ్గరకు వచ్చింది. ఈ విధంగా సమానంగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ బాల్ పిన్ అటాచ్ చేసేసాం కదా, అక్కడ వరకు ఎక్కడ వరకు క్లాత్ లూజ్గా ఉంటుందో అక్కడ వరకు పెట్టుకొని తర్వాత ఇది ఈ విధంగా తీసేసి అటాచ్ చేసేసేయాలి. ఇది మనకి మిడ్ పాయింట్ అనమాట. సో ఇక్కడికి కొలుచుకొని ఎక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ కూడా కుచ్చు పెట్టుకోవాలి కదా, అలాగా తీసుకొని ఇటు సైడ్ కూడా కుచ్చు అనేది ఇదిగోండి మిడ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఇక్కడి నుంచి మనం మళ్ళీ కుచ్చులు అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అంటే 2 వైపులా లెగ్స్కి 2 వైపులా మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి కదా. ఇది సెమీ పటియాలా టైప్ వస్తుంది లుక్ అనమాట. సో ఈ విధంగా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ అటాచ్ చేసేసి కుచ్చులు పెట్టుకొని మిగిలింది ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్యాంట్ కుచ్చులు అనేవి పెట్టేసుకోవచ్చు. ఇలాగా కుట్టేశాక దీని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేస్తే గట్టిగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేసాము, ఫస్ట్ లెగ్స్ కట్ చేసామండి, తర్వాత నడుము బెల్ట్ కట్ చేసాం. నడుము బెల్ట్ 4 పార్ట్స్ వచ్చినాయి, 4 లేయర్లు వచ్చినాయి. 4 లేయర్లని యాడ్ చేసి ఫస్ట్ బొందు ఎక్కించుకోవడానికి నాడ ఎక్కించుకోవడానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము. తర్వాత ఆ నడుము బెల్ట్కి ఇవి కుచ్చులు పెట్టుకొని ఈ లెగ్స్ అనేది అటాచ్ చేసేసాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే వన్ సైడ్ మనం అటాచ్ చేసాం. సో ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ తిప్పేసేసి నడుము బెల్ట్ దగ్గర నుంచి ఈ కింద వరకు అటాచ్ చేసేసేయాలన్నమాట. ఇది డబల్ స్టిచ్ వేసుకోవాలండి, సింగిల్ స్టిచ్ వేయకూడదు ప్యాంట్కి ఎప్పుడు కూడా. ఇది కూడా డబల్ స్టిచ్ వేసి అటాచ్ చేసేసాను. ఇదిలో కంప్లీట్ అయిపోయాక ప్యాంట్ ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇదేమో నడుము బెల్ట్ అనమాట, ఇక్కడేమో ఇవేమో లెగ్స్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ రెండుని ఇలా పెట్టుకొని ఇటు నుంచి వన్ లెగ్ అటాచ్ చేసేసేయాలి. అప్పుడు మీకు ఎగుడు దిగుడు అనేది రాదనమాట లెగ్స్కి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఈ విధంగా వన్ లెగ్ని అటాచ్ చేసేసాక ఇంకొక లెగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లెగ్స్ కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. నేను దానికోసం అని కొంచెం వరకు ఇలాగా వదిలేసేసి క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఒక 1.5 ఇంచ్ క్లాత్ వరకు ఫోల్డ్ చేశాను అనమాట. ఇదిగోండి ఈ పార్ట్ అనేది పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా, అదనమాట. నేను కుట్టేసాను గబాలన, తర్వాత మళ్ళీ కొంచెం పైకి కుట్లు ఇలా తిరగట్లేదని చెప్పేసేసి కొంచెం కుట్లు పైకి విప్ప తీసి మళ్ళీ అటాచ్ చేశాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా పక్కకు వచ్చేస్తుంది క్లాత్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసన్నా ఈ లెగ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగుడు దిగుడు క్లాత్ ఒక లెగ్ ఎక్కువ, ఇదిగోండి ఇక్కడ కొంచెం తిరగట్లేదని క్లాత్కి కొంచెం కుట్లు ఇలాగ తీసేసాను అనమాట. పై వరకు తీసేసి ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. అప్పుడు నీట్గా ఈజీగా వచ్చిందనమాట. మీరు ఎలా అన్నా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే కుట్టక ముందరే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. వన్ సైడ్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పై వైపున ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇంకా దీని మధ్యలో పాదం వెడల్పుతో ఒక 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది క్లాత్ని బట్టి అండి ఫోల్డింగ్. మీకు కొంచెం మందంగా ఉంటే క్లాత్ 2 మడతలు వేసుకుంటే చాలు. నేను ఇది 3 ఫోల్డ్స్ వేశాను.
కొంచెం మందంగా ఉంటుందని. లేదు ఇంకా స్టిఫ్నెస్గా కావాలంటే బక్కన క్లాత్ అలాంటిది ఏమన్నా మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పాదం వెడల్పుతో మొత్తం 4 స్టిచ్లు ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఈ ప్యాంట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ పై వరకు అటాచ్ చేసేసేయాలన్నమాట. నేను కొంచెం యువతలకే స్టిచ్ చేస్తున్నాను, మరి కొంచెం కింద బెల్ ప్యాంట్ లాగా వచ్చేసింది. సో అందుకని అంత లెంత్ అవసరం లేదని చెప్పేసి నేను కొంచెమే క్లాత్ వదిలేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట, అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు వన్ సైడ్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే జాయింట్ చేసి ఇలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో ఇక్కడ లెంత్ చూసుకోవాలి, రెండు సమానంగా ఫోల్డ్ చేసామో లేదో, అలానే లెగ్స్ కూడా కరెక్ట్గా వచ్చినాయో లేదో కూడా చూసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సేమ్ ఇందాక ఏ విధంగా స్టిచ్ చేసామో ఆ విధంగా స్టిచ్ చేసి ఇక్కడ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఎక్సెస్ పార్ట్ ఉందని చెప్పి కట్ చేసేసేస్తున్నాను. సో దీన్ని కూడా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి లెగ్స్కి. అంతేనండి, ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ప్యాంట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మీకు ప్యాంట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే నా వీడియోస్ ఒకసారి అబ్జర్వ్